మీరేదో అనుకుంటున్నారు సినిమా ప్రేక్షకులు హృదయాలు చేస్తుంది కిల్లి ఆ విధంగా చూపిస్తారు. ఆ స్మెల్లింగ్ దాన్ని అప్పుడు చెప్తా స్మెల్లింగ్ ఇంకా ఎక్కువ చేయలేండి. నాకు ఇంకో నేను అక్కడికి వెళ్ళిపోతా వాళ్ళు కోట్లాది ఖర్చు పెట్టిన నిర్మాత అతనికి ఇవ్వాలి చేయూత. మీ విలేకరుల ద్వారా విలేకరు అంటే తెలుసా? విలేకరు అంటే అసలు అర్థం తెలుసా మీకు? విషయాన్ని లేట్ లేకుండా కట్కల్ లాంటి పెన్నుతో రియల్ గా ప్రజల ముందుకు పెట్టేవాడే విలేకరి. అది విలేకరి. ఒక్కొక్క వార్త అలా తీసుకోపోతూ ప్రజల్లోకి తీసుకొని పోతూ కష్ట నష్టాలన్నీ భరిస్తున్నారు. మీ ప్రోత్సాహం ఇటువంటి యువతకు ఇది తెలుసుకొని మీరు జాగ్రత్తగా మిత్రమా రాబోయే రోజు నేను అప్పుడు పెద్ద హీరో పోతు జాగ్రత్త కట్టండి ఫీజు. మీరు జాగ్రత్తగా అది చేసుకోండి ఫీజు. ఏదో చెప్తాం అనుకోదు నాకు రోజు ఉన్నటువంటి మెయిన్ కాజు ఇది మెయిన్ కాజు వస్తామట అని తెలియజేస్తూ వీళ్ళందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి ఆఫరు అద్భుతంగా నిలబడుతుంది. బ్యానరు ఎవరే అది మీకు ప్రజలు ఇస్తారు తప్పనిసరిగా ఆనరు. వారికి మీరు చెప్తున్నారు ఆన్సర్ మీకోసం అందరూ చేస్తారు. స్పాన్సర్ వారికి కరెక్ట్ డ్రైవర్ అని తెలియజేసుకుంటూ చాలా జాగ్రత్త. నందమూరి తారక రామారావు అక్కడే నరేశ్వరం కింద కూర్చుంటే నిర్మాత దర్శకుడు కుర్చీలో కూర్చున్నారు. ఎందయా మీరు మీ సినిమా రంగం వాళ్ళు మీకు 3 కార్వాన్లు 4 కార్వాన్లు కావాలా? చెట్టే మీకు కార్వాన్లు, చెట్టు మీ కార్వాన్లు. చెట్టు దగ్గర కూర్చొని అందరూ మంచి చెడు మాట్లాడుకుంటేవాడు. టైము మిత్ర టైము అది పాటించకపోతే క్రైము. మీరు నిర్మాత దర్శకులు చేయదు బ్లేము. వాళ్ళు కష్టాలతో ఆడుతున్నారు గేము. వాళ్ళ వల్లే మీకు ప్రేక్షకుల నేము. మీకేం తెలుసు వాళ్ళ స్కీము? మీరు పనులు చేసుకుంటారు వాళ్ళ వల్ల డ్రీము. చేశారు తెలియజేస్తూ సర్వమంగళ మాంగళ్యే సర్వే సర్వాత్మ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఆ అమ్మ ఆశీస్సు మొదలు పెట్టారు. మీ మేధస్సు నిలబెట్టారు. దీని శిస్సు సూపర్ గా ఆడుతుంది. వచ్చింది బాయ్స్ చేపల స్థితి వస్తుంది. మీ రాక మాకు శ్రేయస్సు. చేసే ప్లేస్ విలువ కోసం కదా బాసు. నేను 5 సినిమాలు నటించాను సార్. లెక్చరర్ మంచి ఉపాధ్యాయులు కామర్స్ లెక్చరర్. నాకు 9 సినిమాలు బుక్. నేను 5 సినిమాలు అయిన తర్వాత 9 సినిమాలు బుక్. కానీ నేను అక్కడ అయిపోతున్నా బుక్. అందుకని దాని మీద పడ్డా బుక్. సినిమా రంగంలో ఉంటే ఉంది నాకు బిక్కు. అయిపోతాను నేను సిక్కు. ఐవరకు పట్టున్నా నా లక్కు. నన్ను ఐవరకు ఆశీర్వదించిన పెద్దలకు చెయ్యొద్దు. థ్యాంక్ యూ.